హలో అండి, వెల్కమ్ టు శ్రీకళ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి వీడియోని చూపిస్తున్నానండి. ఈ మధ్యకాలంలో చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది. దానికోసం కొంతమంది రోజ్మెరీ వాటర్ని యూజ్ చేస్తున్నారండి. నేను కూడా యూజ్ చేశాను. చాలా మంచి రిజల్ట్ కనిపించిందండి. కానీ ఏ బ్రాండ్ వాడాలనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనమే హోమ్మేడ్గా తయారు చేసుకుంటే చక్కగా మంచి రిజల్ట్ని చూడొచ్చు. ఇది ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా రోజ్మెరీ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, డిఫెక్ట్స్ ఏంటి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజ్మెరీ మొక్కలు మనకి ఇప్పుడు నర్సరీలో అవైలబుల్గానే ఉంటున్నాయండి. 50 రూపీస్కి తెచ్చుకున్నాను. ఇది మన గార్డెన్లను పాతుకుంటే చక్కగా ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రోజ్మెరీ వాటర్ని ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ వాటర్కి సరిపడా కొమ్మల్ని నేను కట్ చేసుకొని తెచ్చుకున్నానండి. ఇది చూసారా, చూడడానికి గడ్డి గులాబీ మొక్కలా కనిపిస్తుంది కదా. దీని స్టెమ్స్ స్ట్రాంగ్గా ఉంటాయండి. లీవ్స్ కూడా మంచి అరోమాని ఇస్తాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక గ్లాసుకి సరిపడా నేను తెచ్చుకున్నానండి. ఒక పెద్ద గ్లాస్తో వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని బాయిల్ చేసేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాయిల్ చేసుకోవాలండి. దీన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేద్దాము. సిమ్లో పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఇది లీవ్స్ కదండి, హై ఫ్లేమ్లో పెడితే దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ కొన్ని పోతాయండి. అదే లో ఫ్లేమ్లో అయితే చక్కగా అవన్నీ మనకి యూజ్ అవుతాయి. సో ఇలా మరుగుతుంది కదా, ఇది ఒక అరగంట వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టి మరిగించాలండి. లీవ్స్ ఎల్లో కలర్లోకి టర్న్ అయ్యి వాటర్ కూడా మనకి కలర్ చేంజ్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రోజ్మెరీ అందరికీ పడుతుందని ఏమి లేదండి. కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి పడకపోవచ్చు. మీరు ఈ వాటర్ని యూజ్ చేసేటప్పుడు ఏమైనా ఇచ్చెస్ కింద కానీ, ఎలర్జీ కింద కానీ, హెయిర్ ఊడిపోవడం కానీ జరిగితే కనుక స్టాప్ చేసేయండి. ఎందుకంటే ఇది కొంతమందికి పడదు, వాళ్ళ స్కిన్ని బట్టి ఉంటుంది. అదే కొన్ని బ్రాండ్స్ని బట్టి కూడా ఉంటాయండి. కొన్ని బ్రాండ్స్ పడకపోవచ్చు. సో మీరు ఒక 1 వీక్ వాడి చూడండి. మీకు ఏమైనా హెయిర్ ఊడిపోతున్నట్టు కానీ, ఎలర్జీగా కానీ అనిపిస్తే కనుక స్టాప్ చేసేసండి. చూసారా కలర్ ఎలా చేంజ్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని కూల్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకొని మనం స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలండి. చూసారా కూల్ అయిన తర్వాత కలర్ ఎలా కనిపిస్తుందో. దీన్ని మనం ఫిల్టర్ చేసుకొని స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకుందాం. రోజ్మెరీ వాటర్ని మనం 2 వీక్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది బయట ఉంచకూడదు, ఇది వాటర్ కదా. ఇప్పుడు మనం ఒక బిందులో వాటర్ పట్టి 2 డేస్ వరకు అలాగే ఉంచేస్తే మనకి బ్యాక్టీరియా అలాంటివి ఫామ్ అవుతాయండి. అలాగే ఇది కూడా వాటర్ కాబట్టి మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. కొంతమందికి డౌట్ ఏంటంటే, ఈ వాటర్ని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది డౌట్ ఉంది. అంటే నైట్ పూట కూడా అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చా అనేది అడుగుతున్నారు. ఇది నైట్ అస్సలు అప్లై చేయకూడదండి. ఎందుకంటే ఇది వాటర్ కదా, మనకి హెయిర్లో తడిగా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి. సో మీరు మార్నింగ్ పూటే ఇది అప్లై చేసుకొని 1 or 2 అవర్స్ ఉంచుకున్న తర్వాత హెయిర్ని వాష్ చేసుకోవాలి. అదే ఆయిల్ అనుకోండి, రోజ్మెరీ ఆయిల్ అయితే మనం నైట్ అప్లై చేసుకోవాలి. చూసారా ఇలాగా స్టోర్ చేసుకోవచ్చండి. స్ప్రే బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. చాలా ఈజీ కూడా అండి తయారు చేసుకోవడం. నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారానికి 3 సార్లైనా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. దీన్ని ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. మనకి ఎక్కడైతే హెయిర్ పలచబడుతుందో అక్కడ స్కాల్ప్కి అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేయడం కూడా నేను చూపిస్తాను. బాటిల్ చూసారా ఎలా కనిపిస్తుందో వాటర్. ఇక్కడ చూసారా పాపిడి తీసి స్కాల్ప్కి మాత్రమే అప్లై చేస్తున్నాను. ఇలా పలచబడిన చోటంతా అప్లై చేసుకొని మొత్తం హెయిర్ మొత్తం స్కాల్ప్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత 2 అవర్స్ వరకు 2 కానీ 1 అవర్ కానీ ఉంచుకోవచ్చండి. తర్వాత దీన్ని వాష్ చేసేసుకుంటే హెయిర్ ఊడిపోవడమే కాదండి, మంచి స్మూత్గా మంచి గ్రోత్ని ఇస్తుంది.
చాలా స్మూత్గా ఉంటుందండి ఇది అప్లై చేసి మనం వాష్ చేసుకున్న తర్వాత. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మరికొన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూసారా, ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి.